పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని మాట, ఈనాటి వాక్యము మొదటి పట్టణము నుండి యోబు గ్రంథములో పలికినటువంటి మాటలు చదువుకుందాం. యోబు గ్రంథము 19వ అధ్యాయం 25వ వచనము నుండి వాక్యము. నా విమోచకుడు సజీవుడుగా ఉన్నాడనియు అతడు కడన భూమి మీద నిలిచి తీరుననియు నేనెరుగుదును. నా దేహము క్షీణించిపోయినను ఈ శరీరముతోనే నేను ప్రభువును దర్శింతును. నా నేత్రములు స్వయముగా అతనిని చూచును. అతడు నాకు పరాయి వాడేమీ కాదు. నాలోని నా హృదయము సన్నగిల్లి ఉరుగుచున్నది. ఇది ప్రభుని వాక్కు. ప్రభువా మీకు వందనములు. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ఈరోజు యోబు గురించి మనము ఒకసారి ధ్యానము చేసుకుందాం. యోబు గారి యొక్క మాటలు విందాం. ఏమంటున్నాడు? 25వ వచనములో, నా విమోచకుడు సజీవుడుగా ఉన్నాడనియు అతడు కడన భూమి మీద నిలిచి తీరుననియు నేనెరుగుదును. నా దేహము క్షీణించిపోయినను నేను ప్రభువును దర్శింతును. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, యోబు ఈ మాటలు పలికే నాటికి ఏ స్థితిలో ఉన్నాడంటే, భగవంతుడు యోబును గొప్పగా ఆశీర్వదించాడు, గొప్పగా దీవించాడు. భార్యా బిడ్డలతో కానీ, ఆస్తి ఐశ్వర్యాలు కానీ, పొలాలతో కానీ, జంతువులతో కానీ, ఆస్తిపాస్తులతో బాగా దండిగా దీవించబడ్డాడు యోబు. మంచి జీవితము జీవిస్తున్నాడు, గొప్ప జీవితము జీవిస్తున్నాడు, నీతిమంతమైనటువంటి జీవితము జీవిస్తున్నాడు. అయితే భగవంతుడు ఆయనను పరీక్షించడానికి చేసినటువంటి ప్రయత్నములో ఆయన ఆస్తిపాస్తులన్నీ పోయాయి, సంపాదించిందంతా పోయింది, కూడబెట్టుకున్నది పోయినది, వ్యాపారాలన్నీ కూడా సన్నగిల్లిపోయాయి, భార్యాబిడ్డలు ఆయనకు దూరమైపోయారు, చివరికి ఒంటరిగా మిగిలాడు. భగవంతుడు ఆయనకిచ్చినదంతా కూడా తీసేసుకున్నాడు. అప్పటికీ కూడా నా బిడ్డ, నా భక్తుడు నన్ను నమ్ముతాడా, విశ్వసిస్తాడా లేదా, నాతోనే ఉంటాడా లేదా అని భగవంతుడు పరీక్షించడానికి ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ఆయన భార్య కానీ, స్నేహితులు కానీ, ఇంకా ఎందుకు దేవుడిని నమ్ముతావు, ఇంకా ఎందుకు దేవుడిని నమ్ముతావు, మొత్తం పోయింది కదా, ఇంకా దేవుడు దేవుడు అంటా కూర్చుంటావేంటి, ఇప్పటికైనా వదిలిపెట్టిర్రా అని చెప్పి దేవుడి నుండి భక్తుడిని దూరము చేయాలని చెప్పి వాళ్ళు ఎంతగా ప్రయత్నము చేశారో అంతగా చేశారు. అయితే ఆ ప్రయత్నములో వాళ్ళు ఎంతగా యోబుని తిడుతూ, నీవు దేవుణ్ణి వదిలిపెట్టిరా, దేవుడు నీకు అన్యాయం చేశాడు, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, నీదంతా కూడా తీసేసుకున్నాడంటే, యోబు వారితో ఒక మాట అంటాడండి. ఈ మాట అందరం కూడా గుర్తు పెట్టుకోవాలి. నేను వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు కూడా ఏమీ తీసుకొని పోను. వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు కూడా నేనేమి తీసుకొని పోను అంటూ ఇంకొక మాట అంటున్నాడండి. భగవంతుడిచ్చాడు, భగవంతుడు తీసుకున్నాడు. భగవంతుడు ఇచ్చాడు, భగవంతుడు తీసుకున్నాడు. ఇచ్చినప్పుడు ఆనందంగా స్వీకరించాను కదా, మరి తీసేసుకున్నప్పుడు ఎందుకు నేను బాధపడి భగవంతుడిని వదిలిపెట్టాలి అని యోబు భగవంతుడిమై తన భక్తిని మరి ఒకసారి మాటలతో చాటుకున్నాడండి. భగవంతుడు ఆయనను చెయ్యి విడిచాడని తెలుసు, ఆయన పరీక్షిస్తున్నాడని తెలుసు, అంతా కోల్పోయాడని తెలుసు. అందరూ అయిన వాళ్ళందరూ వదిలిపెట్టారు. స్నేహితులు దూరం అయ్యారు, భార్యాబిడ్డలు దూరం అయ్యారు, బంధువులు దూరం అయ్యారు, నా అనుకున్న వాళ్ళందరూ దూరం అయ్యారు, అన్ని పోగొట్టుకున్నాడు, సమస్తము కూడా ఆయనను విడిచిపోయింది. అయినా కూడా చూడండి ఎంత గొప్పగా యోబు మాట అనగలుగుతున్నాడు.
భగవంతుడిచ్చాడు, భగవంతుడు తీసుకున్నాడు. ఆయన ఇచ్చినప్పుడు ఆనందంగా తీసేసుకున్నప్పుడు ఎందుకు బాధపడాలి నేను? ఆయన ఇచ్చిందే కదా, ఆయన తీసుకుంటే తప్పేంటి అంటున్నాడు. వచ్చేటప్పుడు ఏం తేలేదు కదా, పోయేటప్పుడు నేనేం తీసుకుపోతాను. అందుకేనేమో అలెగ్జాండర్ మహారాజు సమస్త ప్రపంచాన్ని కూడా అనేక దేశాలు జయించి చనిపోయేటప్పుడు శవపెట్టెలో నుండి నా చేతులు బయట పెట్టండి అంటాడట. దేనికి మహారాజా అంటే, నేను ఎంతో సంపాదించాను, ఎంతో సాధించాను, లోకములో ఉన్నటువంటి అనేక గొప్ప గొప్ప రాజ్యాలను నేను సంపాదించి జయించాను, కానీ పోయేటప్పుడు నేనేం తీసుకుపోవటం లేదు, అంతా ఇక్కడే వదిలిపెట్టెడుతున్నాను కదా. అది జనులు తెలుసుకొని కనీసం నన్ను చూచైనా మారతారేమో, సంపాదనలో కూడబెట్టుకోవడంలో ఈ లోక శక్తులకు, ఈ లోక ఆకర్షణ లొంగిపోతూ భగవంతుడికి దూరం అయిపోతున్న ప్రజలు కనీసం ఇప్పటికైనా నన్ను చూచి, నా ఖాళీ చేతులు చూచైనా, నా శవాన్ని చూచైనా కొద్ది మందైనా మారతారేమోనని అన్నాడట. అవును బిడ్డలారా, యోబు కూడా ఈరోజు అదే అంటున్నాడు. భగవంతుడు ఇచ్చాడు, భగవంతుడు తీసుకున్నాడు, నాది అంటూ ఏమీ లేదు, ఉత్త చేతులతో వచ్చా, ఉత్త చేతులతోనే పోతాను కదా. అలాంటప్పుడు నేను భగవంతుడిని ఎందుకు నిందించాలి? భగవంతుడికి నేను ఎందుకు దూరం అవ్వాలి? అంతా నాదంతా, నాకున్నదంతా ఆయన ఇచ్చిందే కదా. ఎంత గొప్పగా ఈరోజు మనందరికీ అందరం ఆ సత్యాన్ని తెలుసుకోవాలండి. వచ్చినప్పుడు సంతోషపడి విర్రవేగవలసిన అవసరం లేదు, లేనప్పుడు బాధపడి దుఃఖపడి భగవంతుడికి దూరం అయిపోయి భగవంతుడిని నిందించవలసిన అవసరం లేదు, జీవితంలో కృంగిపోవలసిన అవసరం ఉందా? ఆనందంగా అనుభవించు, సంతోషించు. లేదా భయపడకు, బాధపడకు, కృంగిపో మాకు, గట్టిగా నిలబడు, ధైర్యంగా ఉండు. మళ్ళీ సంపాదించుకోవచ్చు, భగవంతుడు తీసుకున్నాడు, మళ్ళీ ఇస్తాడు, ఆయన ఇచ్చిందే కదా, మళ్ళీ తిరిగిస్తాడు. కాబట్టి మనము ఏదైనా జీవితంలో కోల్పోయినప్పుడు, సమస్తము పోగొట్టుకున్నా కూడా ఒకటి, భయపడకూడదు, బాధపడకూడదు, భగవంతుడిని నిందించి భగవంతుడికి దూరం అవ్వకూడదు, జీవితంలో కృంగిపోకూడదు. గట్టిగా నిలబడాలా, ధైర్యంగా నిలబడాలా, మళ్ళీ ప్రయత్నం చేయాలా, భగవంతుడిని నమ్ముకొని భగవంతుడి దీవెనతో మళ్ళీ ముందడుగు వేయాలా. అదే ఈరోజు యోబు మనకు నేర్పుతున్నటువంటి గొప్ప సందేశం అండి. ఏమంటున్నాడు చాలా చక్కగా చూడండి. నా విమోచకుడు సజీవుడిగా ఉన్నాడని, అతడు భూమి మీద నిలిచి తీరునని నేను ఎరుగుదును. నా దేహమే క్షీణించిపోయిన, నా సమస్తము పోయింది, నా వాళ్ళందరూ వదిలిపెట్టారు, చివరికి నా దేహమే నేనే నశించిపోయినా కూడా పర్వాలేదు, నాకు నా దేవుడి మీద నమ్మకం ఉంది, నేను ఆయనను తప్పకుండా, ఏమంటున్నాడు చూడండి, ఈ శరీరముతోనే నేను ఆయనను, నా ప్రభువుని దర్శింతును. నా దేహమే క్షీణించిపోయినా పర్వాలేదు, నేను ఆయన దర్శిస్తానని నేను నమ్మకం ఉంది కాబట్టి ఆయన ముఖాముఖి చూస్తా కదా, ఆయన సన్నిధిలోనికి వెళతాను కదా, ఆయన దర్శిస్తాను కదా, అది చాలు నాకు. నేను నీతిగా, నిజాయితీగా, భక్తితో, విశ్వాసంతో భగవంతుని నమ్ముకుని జీవిస్తే సమస్తము కోల్పోయినా కూడా పర్వాలేదు, భగవంతుడి దర్శనం పొందుకుంటాను కదా, ఆయన సన్నిధిలో ఇంత చోటు సంపాదించుకుంటా కదా, చాలు నాకు, అంతకు మించి ఇది అంతా ఉండి ఉపయోగం ఏముంది. అందుకే యేసు ప్రభు కూడా చాలా చక్కగా ఒక మాట అంటాడండి, మీ దేహం అంతయు కూడా నరకంలోనికి వెళ్ళడం కన్నా మేము నశింప చేస్తున్నటువంటి ఏ అవయవం అయితే ఉందో దానిని నీ కన్ను నీకు పాపము చేయడానికి దోహదపడుతుందా? ఒక కన్ను లేకపోయినా పర్వాలేదు, మంచిగా జీవించి భగవంతుని సన్నిధిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయి. నీ చెయ్యి నీకు పాపము చేయడానికి దోహదపడుతుందా? ఆ చెయ్యి లేకపోయినా పర్వాలేదు. నీ కాలు పాపము చేయడానికి దోహదపడుతుందా? నీ కాలు లేకపోయినా పర్వాలేదు. కానీ నీవు పరలోక రాజ్యంలో స్థానము సంపాదించడం కోసం పాకులాడు. నీ దేహమంతా నరకములోనికి వెళ్ళడం కన్నా ఒక అవయవం లేకుండా పరలోకానికి వెళ్ళడం మంచిది. కాబట్టి నిన్ను పాపములోనికి ఏదైతే లాక్కు వెళుతుందో, పాపములోనికి ఏదైతే నిన్ను నెట్టివేస్తుందో దానిని దూరముగా పెట్టు, దానిని తీసివేసుకొనైనా నీవు పరలోకములోనికి వెళ్ళడానికి
ప్రయత్నము చేయి అని ప్రభు చాలా చక్కగా వాక్యములు అంటూ ఉంటాడు. అదే మాట ఈరోజు యోబు మరి ఒకసారి మనకి గుర్తు చేస్తున్నాడు. యోబు అనేటటువంటి భక్తుడు, గొప్ప విశ్వాసి, భగవంతుడిని నమ్ముకొని భగవంతుడే ఆయనను చెయ్యి విడిచిపెట్టి పరీక్షించినా కూడా ఈయన మాత్రం ఆయన చెయ్యి, నా భగవంతుని, నా దేవుని నా ప్రభుని నేను ముఖాముఖి దర్శిస్తాను కదా, అది చాలు నాకు, అంతా పోతే ఏమి, అందరూ విడిచిపెడితే ఏమి అని చాలా చక్కగా అంటూ 27వ వచనములు అంటున్నాడు, నా నేత్రములు స్వయముగా అతన్ని చూచును, అతడు నాకు పరాయి వాడేమీ కాదు, నాలోని నా హృదయము సన్నగిల్లి ఉరుగుచున్నది, అయినా కూడా నేను ఆయనను చూస్తాను. నా దేహమే క్షీణించిపోయినా, సర్వము కోల్పోయినా నేను భగవంతుడిని విడిచిపెట్టను, భగవంతుడి మీద నమ్మకం కోల్పోను, ఆయన విశ్వసించకుండా నేను ఉండలేను, ప్రార్థించకుండా ఉండలేను. అంతా పోయినా నేను ఆయన సన్నిధికి వెళతా కదా, అది చాలు, ఆయన ముఖాముఖి దర్శిస్తాను కదా, అది చాలు. ఇంకా అంటున్నాడు, నా నేత్రములు ఆయనను స్వయముగా చూస్తాయి కదా, ఆయన నాకేం పరాయి వాడే కదా, నాలోనే ఉన్నాడు, నా హృదయాంతరంగాల్లో ఉన్నాడు, నేను ఆయనని స్వయముగా చూస్తాను కదా, నా నేత్రాలు చూస్తాయి, ఆయన సన్నిధి చేరుకుంటా, ఆయన ముఖాముఖి దర్శిస్తా, అది చాలు నాకు, సమస్తము కోల్పోయినా కూడా అని చెబుతూ చివరిగా మనందరికీ కూడా ఒక్క మాట అంటున్నాడు 29వ వచనంలో, దేవుని శాపము మీపై రగులుకొనుతున్నది, మీరు ఖడ్గమునకు భయపడుడు, మీకు తీర్పు తీర్చువాడొకడున్నాడని మీరు గుర్తింపుడు. మీరు దేవునికి భయపడండి, తీర్పు తీర్చువాడొకడున్నాడని, తీర్పు దినమును ఒకటున్నదని భయపడుతూ బ్రతకండి. నేను అన్నీ కోల్పోయినా, సమస్తాన్ని కోల్పోయినా నాకేమీ భయము లేదు, బాధ లేదు, భగవంతుడు నన్ను చేయి విడిచి నన్ను పరీక్షించుచున్నా కూడా నేను మాత్రం ఆయనను చెడు విడిచిపెట్టను. నేను పాకులాడేది ఆయన సన్నిధిలో ఇంత చోటు కోసం, ఆయన ముఖాముఖి దర్శించడం కోసం. తప్పకుండా నేను సమస్తము కోల్పోయినా, నా దేహమే క్షీణించి నశించిపోయినా నేను తప్పకుండా ప్రభుని దర్శిస్తాను, ఆయనను ముఖాముఖి చూస్తాను, ఆయన సన్నిధిలో స్థానము సంపాదించుకుంటా, నాకు అది చాలు. కాబట్టి మీకు కూడా చెబుతున్నా, దేవునికి భయపడండి, తీర్పు దినం ఒకటి ఉన్నదని, తీర్పు తీర్చువాడు ఒకడున్నాడని గుర్తుపెట్టుకోండి, భయపడండి, దేవుని యందు భయభక్తులు కలిగి మంచి జీవితము జీవించండి తప్ప దేవుని నిందించవద్దు, దూషించవద్దు, దేవునికి దూరము కావద్దు. భగవంతుడే ఇచ్చాడు, భగవంతుడు తీసుకుంటున్నాడు, ఇచ్చినప్పుడు ఎంత సంతోషంగా తీసుకున్నాడు, పోయినప్పుడు కూడా అలాగే ఉండండి. మనం ఏమీ తీసుకురాలా, ఏమీ తీసుకుపోము, ఉత్త చేతులతోనే పోతాము. కాబట్టి ఉన్నన్ని రోజులు మంచిగా బతకండి, సంతోషంగా బతకండి, సాయం చేయగలిగినంత సాయము చేస్తూ 10 మందికి భగవంతుని ప్రేమను పంచుతూ మంచి జీవితము జీవిద్దాం, దేవుని ఆశీస్సులు పొందుకుందామంటూ యోబు నేర్పినటువంటి గుణపాఠము ద్వారా మనందరము కూడా భగవంతునిపై మరింత విశ్వాసాన్ని, మరింత నమ్మకాన్ని పెంచుకుంటూ మంచి జీవితము జీవిద్దాం, దైవ ఆశీస్సులు పొందుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుంటూ దేవుని అనుగ్రహాల కోసం అడుగుదాం. పరిశుద్ధుడు, ప్రేమమయుడైనటువంటి యేసు ప్రభువా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నీ కృపను బట్టి నీకు వందనాలయ్యా, నీ కృపను బట్టి నీకు వందనాలు, నీకే స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రేమమయుడైనటువంటి యేసు ప్రభువా, అయ్యా ఈరోజు యోబు ద్వారా మేము గొప్ప పాఠాన్ని నేర్చుకున్నాం. సమస్తము కోల్పోయినా, అందరూ ఆయనను విడిచిపెట్టిపోయినా, నీ యందు ఆయన ఇంకా భయభక్తులు కలిగి విశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోకుండా, అంతా పోయినా, అందరూ నన్ను విడిచిపెట్టిపోయినా పర్వాలేదు, భగవంతుని నేను విడిచిపెట్టను, భగవంతుని యందు నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోను అని చెబుతూ ప్రపంచానికి ఒక గొప్ప సాక్ష్యము పలుకుతున్నటువంటి యోబు మాటలు ఈ యొక్క వాక్యము ద్వారా మేము విన్నాం. ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుపోము, కాబట్టి ఉన్నదానితో తృప్తిగా, సంతోషంగా బ్రతకడం నేర్చుకునేటటువంటి శక్తిని, అనుగ్రహాన్ని మాకు దయచేస్తూ, మేము జీవితంలో ఏమి కోల్పోయినా, ఏమి పోగొట్టుకున్నా కృంగిపోకుండా ధైర్యముగా ఉండగలిగేటటువంటి శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని మాకు దయచేస్తూ, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలందరిపై నీ హస్తాలు ఉంచి దీవించి కాచి కాపాడుతూ, వారిని, వారి కుటుంబాలను చల్లగా చూడమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము, మీ బిడ్డలను, మీ కుటుంబాలను భగవంతుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.